ఇది 'బిగ్ బాస్' సీజన్ 9 లేకపోతే సెలబ్రిటీస్‌కి జైలు కొట్టే సీజనా అర్థం కావట్లేదనమాట. ఎందుకిలా అంటున్నానో తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి. తెలుసు కదా! నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో, ఎందుకిలా అంటున్నానంటే ప్రతి వీక్ అంటే సీజన్ 9 స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి వీక్ కళ్యాణ్‌ని ఏదో ఒకటి అంటూనే ఉంటున్నారు. యాజ్ ఏ హౌస్‌మేట్‌గా లేకపోతే యాజ్ ఏ కంటెస్టెంట్‌గా ఫుడ్ విషయంలో కళ్యాణ్ మాట్లాడితే తప్పేంటి? అంతకంటే తప్పులు చేసిన వాళ్ళు అంతకంటే చాలా చులకనగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ దివ్య అనే దానికి ఎగ్జాంపుల్. అండ్ తనుజ కూడా మాట్లాడింది. ఇప్పుడు ఏదైతే ఎపిసోడ్లో వేసి చూపిస్తున్నారో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అలా మాట్లాడుతున్నావు అని దానికి 2 నిమిషాల ముందు వేస్తే కళ్యాణ్ ఎలా మాట్లాడారో తెలుస్తుంది. కళ్యాణ్ రజాక్ చేస్తూ సరదాగా జోక్ చేస్తూ అంటాడు. తనని అంటూనే బుక్ చేయడం కోసం రీతు కూడా అంటది అవును కళ్యాణ్ నువ్వు ఫస్ట్ నుంచి వినట్లేదు అని నవ్వుతా ఉన్న కాన్వర్జేషన్ని సీరియస్ మోడ్లోకి తీసుకెళ్ళిందే తనుజాన్ అనమాట. తనుజాని సేవ్ చేయడానికి తనుజాని ఈ సీజన్ మొత్తం భజన చేసి తనుజ అని ఒక జపం చేసి ఎత్తి చూపించడం కోసం చుట్టూ ఉన్న అందరినీ తొక్కుతానే ఉంటారు. తనుజానే కాదు ఆ దివ్య భరణి అలా ఫ్యామిలీనే పెంచుతూ ఉంటారనమాట. సో దానికి చులకనగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి దొరికేది ఒక్కరు కామనర్స్. ప్రియా శ్రీజ ఉన్నప్పుడు అన్నిటికీ వాళ్ళని అనేవాళ్ళు. కళ్యాణ్కి నాకు తెలిసి ఒక వీక్ కూడా పొగిడింది లేదు. ఈవెన్ తను కెప్టెన్గా ఉన్నప్పుడు కూడా పొగిడింది లేదు. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి కౌంటర్ ఇస్తూనే ఉంటారనమాట. ఇంకా తనుజాని సేవ్ చేయడం తనుజాని ప్రొటెక్ట్ చేయడమే అయిపోయినప్పుడు ఇది బిగ్ బాస్ సీజన్ 9 అని కాదు, బిగ్ బాస్ సెలబ్రిటీ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ అని పెట్టుకుంటే బాగుండేది అనిపించింది. అంత కోపం వచ్చేస్తుంది అనమాట. అంతకంటే వరస్ట్గా మాట్లాడిన వాళ్ళని అడగట్లేదు. ఈవెన్ షటప్ అని మాధురి గారి గురించి సంజన విషయంలో చెప్పారు. మరి అదే షటప్ దివ్య యూజ్ చేశానని తన నోటితో తనే చెప్పింది. అదే క్వశ్చన్ దివ్యాని ఎందుకు అడగలేకపోతున్నారు? మాధురి గారినేమో గురిగింజ విషయంలా ఉంది మీరు చేసేది అని అంది. మరి దివ్య విషయంలో అలా లేదా? తను స్టేటప్ అనడం తప్పు కానిప్పుడు మాధురి గారు అన్నప్పుడే తప్పని ఎందుకు అనాలి? ఇద్దరు అదే వర్డ్ యూజ్ చేసినప్పుడు కాంటెక్స్ట్ ఏదైనా ఇద్దరిది తప్పే కదా. స్పోని ఇంగ్లీష్లో రెండోసారి షటప్ అనలేదు, ఫస్ట్ టైం అన్నదాన్ని సారీ చెప్పిందని అనుకున్నా కూడా రెండోసారి కూడా నువ్వు మూసుకో ఎక్స్ట్రాల్ చేయకు అని ఇంత వల్గర్గా ఇంత ఇరిటేటింగ్గా మాట్లాడింది దివ్య. అసలు దివ్య తనుజ ఎంత రెచ్చిపోతున్నారు, ఎంత అరుస్తున్నారు. ఆ ఇంట్లో అరుపులు కంటెంట్ కోసం ఎంతైనా అరుస్తాం ఎంతైనా గొంతు పరేసుకుంటాం అనడానికి ఇద్దరు ఒకరికొకరు పోటీ పడుతున్నారు ఆ రకంగా. అలాంటి వాళ్ళని అనడం మానేసి సైలెంట్గా ఉన్న వాళ్ళని మాత్రమే ఎంతసేపు అందాం అంటారు. అది కూడా కామనర్స్ని అంటారు. అంటే ఏంటి కామనర్స్ అంత చులకన అనుకున్నప్పుడు అసలు కామనర్స్ని ఎందుకు తీసుకోవాలి? ప్రతిసారి ఒక కామనర్ని లేపుతారు, వాళ్ళని ఇష్టం వచ్చినట్టు అంటారు. అంటే సెలబ్రిటీ అదే మాట అంటే ఏమనరా? కామనర్స్ అంటే అంత చులకనగా ఉన్నారా? చూపిస్తున్న మీరు పిచ్చోళ్ళు, చూస్తున్న మేము పిచ్చోళ్ళు అర్థం కావట్లేదు అనమాట.